నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ పరారీలో ఉన్నారా? ఎందుకంటే పులుల సింహాల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పిన్నెల్లి బ్రదర్స్ మరి ఏమయ్యారు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పల్నాడులో అయితే పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళు అంటే ఈ 5 సంవత్సరాలు ఎలాంటివి చేశారో మనం చూసాము. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారట్టు మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి వారు పరారు అయిపోయారు అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం. వాళ్ళు పరారయ్యారు అని చెప్పి కూడా చెప్పొచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు గన్మెన్స్ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే. అవును సార్. ఆయన ఇప్పుడు పరారు అయిపోయారు. ఎలా పరారు అయిపోయారని మనం ఎలా చెప్పగలం అని అంటే, వాస్తవంగా గన్మెన్స్ ఉన్నప్పుడు గన్మెన్స్కి తెలియాలి వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా. గన్మెన్స్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా గన్మెన్స్కే ఉంది. బహుశా నేను అనుకోవటం గన్మెన్స్ మీద ఇప్పుడు సస్పెన్షన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే గన్మెన్స్కి తెలియకుండా అతను వెళ్ళిపోయాడంటే గన్మెన్స్ యొక్క చేతకంతనం అనుకోవాలి. సపోజ్ ఏదన్నా అయిందనుకో, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లేదా వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డికి ఏదన్నా అయ్యిందనుకో, కొద్దిసేపు అనుకుందాం, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పుడు అందులో టెన్షన్ వాతావరణం ఉంది. ప్రత్యర్థుల నుంచి ఏదైనా ముప్పు ఉంది అని చెప్పి అనుకుందాం కొద్దిసేపు. అప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి? ఇమీడియట్గా దొరికేది ఎవరు? గన్మెన్సే కదా. మీరు ఎక్కడో పోయారు అని చెప్పి చెప్తారు, అడుగుతారు, వాళ్ళనే ప్రాసిక్యూట్ చేస్తారు కదా డెఫినెట్గా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఎస్పీకి ఇన్ఫామ్ చేశారు. ఎస్పీకి ఇన్ఫామ్ చేశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదు అని చెప్పి వాళ్ళే అఫీషియల్గా తెలియజేశారు. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన బ్రదరు ఇద్దరు పరారులో ఉన్నారు అని చెప్పి మనం అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వాళ్ళు కనుక అఫీషియల్గా గన్మెన్కి చెప్పేసి మేము ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాము, మీరు ఉన్నతాధికారులకు ఇన్ఫామ్ చేయండి, మా రక్షణ మేము చూసుకుంటాం, మీరు మాకు రక్షణ కల్పించలేరు అని చెప్పి కనుక చెప్తే అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పి అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు? గన్మెన్లకు తెలియకుండా వెళ్ళిపోయారు. గన్మెన్లు ఏమో ఇప్పుడు మాకు తెలియకుండా వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారో తెలియదు అని అంటున్నారు. అంటే పరారు ఏంటంటే కదా. అంటే వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయారు అంటే ఒకవేళ తెలిసినా కూడా చెప్పట్లేదు అనుకోవచ్చు కదా సార్. గన్మెన్స్ చెప్పాలి కదా, వాళ్ళు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు ఒకవేళ ఉన్నతాధికారులకు చెప్పలేదు అనుకో గన్మెన్స్, రేపు జరగడానికి ఏదైనా జరిగిందనుకో అప్పుడు ఎవరు ఉద్యోగం పోతుంది? గన్మెన్ల ఉద్యోగం పోతుంది. అందుకే వాళ్ళు చెప్పారు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదు మాకు కూడా అని. అసలు వాళ్ళ నిర్లక్ష్యం వాస్తవంగా. వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోవడానికి లేదు. ఆయన గన్మెన్స్ ఉన్నారంటే గన్మెన్స్ ఆధీనంలో ఉండాలి. గన్మెన్స్కి తెలియకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఒకడన్నా వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్తే వెళ్తే బాధ్యత గన్మెన్స్దే బాధ్యత. ఇప్పుడు వాళ్ళ మీద విచారణ కూడా ఆదేశించవచ్చు. వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్తారు అజ్ఞాతంలోకి? ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు అని అంటున్నారు, విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చారని అంటున్నారు. హైదరాబాద్కి వస్తున్న సంగతి కూడా వాళ్ళకి చెప్పాలి, లేదా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ముందు వీళ్ళే అడగాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారని. మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదని చెప్పాలి. ఈవెన్ సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, సెక్యూరిటీ సిబ్బంది ఏం చెప్తారో అది వినాల్సిందే. సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు. మీరు పలానా చోటుకి వెళ్ళడానికి లేదు, అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ అదుపులో ఉండేటువంటి పరిస్థితులు లేవు, అదో ఉద్రిక్త వాతావరణం ఉంది, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్తే ఆగిపోవాలి. ఆగిపోకుండా నేను వెళ్ళాల్సిందే అంటే ఒప్పుకోరు. అది సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇష్యూ. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు ఏది చెప్తే అది వినాల్సిందే. వినకుండా వెళ్తే మాత్రం అది ప్రమాదానికి గురి చేయొచ్చు. దానికి బాధ్యులు వీళ్ళు అవుతారు. వాళ్ళు గారు అసలు వాళ్ళు వీళ్ళు అవుతారు. సో కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు గత 3 రోజుల నుంచి పల్నాడులో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ ఏజెంట్లు కూర్చుంటే, ఏజెంట్గా కూర్చోకపోతుంటే మంజుల అనేటువంటి ఒక మహిళ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళ గొడ్డలతోటి నరికి వెళ్ళారు. అదేమంటే పల్నాడు పులి, పల్నాడు సింహాలని చెప్పుకుంటారు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే వాళ్ళ బ్రదరు. అసలు ఎవరైనా లేడీస్ని కొడతారా? అంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, అంటే రాయలసీమ ఇట్లాంటి ఆంధ్రాలో ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ విలువిస్తారు, గౌరవం ఇస్తారని. ఈరోజు అది కూడా లేదని వాళ్ళు ప్రూవ్ చేసినట్టే కదా. అంతే కదా. మహిళలను కొట్టేది ఏంది? అసలు మహిళల మీద దాడులు చేసేది ఏంది? ఇప్పుడు వాళ్ళు మహిళల మీద గొడవలు తీసుకుని కొట్టారు, అది మొత్తం దేశం మొత్తం తెలిసింది. దానివల్ల నష్టపోయేది ఎవరు? వాళ్ళే కదా. కేసులు పెడతారు, ప్లస్ వాళ్ళకి అసలు మహిళలను కొట్టడం ఏంటి అని చెప్పి అడుగుతారు కదా. అదేమంటే మేము పల్నాడు పులిని
పల్నాడు సింహాలు అని చెప్పుకుంటుంటారు వీళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళు అనుచరులు కొట్టించారు. వాళ్ళు తిరగబడే సమయానికి వీళ్ళు పరారయ్యారు. నిలబడాలి కదా మరి, పుల్లులు అంటే నిలబడాలి, పిల్లులు అంటే నిలబడాలి కదా. ఊరు వదిలిపెట్టి పరారయ్యారు అని చెప్పి ఇప్పుడు అజ్ఞాతంలో పోయారని చెప్పి గన్మెన్సే చెప్తున్నారు. ఇంకొక వైపు ఏంటి, పోలీసులు మొత్తం కూడా ఇప్పుడు ఈసీ సీరియస్ అయిపోయింది. ఈసీ సీరియస్ అయిపోయిన తర్వాత అక్కడ పల్నాడు ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత పోలీసులు ఫుల్గా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ అదుపులో తీసుకున్నారు. 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ విధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ హౌస్ అరెస్ట్ చేయమన్నారు. వీళ్ళు ఎక్కడ వేరో తెలియదు. ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేయండి, పరిస్థితిని అదుపులో తీసుకురండి. 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా నలుగురు ఎవరైనా సరే కనిపించడానికి లేదు, రోడ్ల మీద కనిపిస్తే కాల్చివేయండి అనేటువంటి ఉత్తర్వులు వచ్చినాయి. 144 సెక్షన్ అంటే అదే, గుంపుగా ఉండకూడదు. గుంపుగా ఉంటే వాళ్ళని చెదరగొడతారు, మాట అనకపోతే కాల్ చేస్తారు, ఇదే కదా. సో కాబట్టి ఇలాంటి టెన్షన్ వాతావరణంలో వీళ్ళు పరారయ్యారంటే భయపడి పరారయ్యారా, ప్రాణభయంతో వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళిపోయారు? పోలీసు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు, 144 సెక్షన్ పెట్టారు, ప్రొటెక్షన్ కల్పించడానికి వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాలి, ఎందుకు పరారు కావాలి? అంటే వీళ్ళు ఏదో చేయబోతున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు కలుగుతుంది. అందుకే పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళని పట్టుకోవాలని చెప్పి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళు అసలు ఎక్కడికి పారిపోయారని చెప్పి ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయడానికి. ప్లాన్ చేస్తారు కదా, డెఫినెట్గా ప్లాన్ చేస్తారని పోలీసులు అనుమానం కదా. వాళ్ళ జయం ఏంటి, ప్రత్యర్థుల మీద దాడులు చేయటం. సో అలాంటప్పుడు ప్లాన్ చేయొచ్చు కదా, ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా. అందుకే ఇప్పుడు పోలీసులు ప్రతి సీసీ కెమెరాని ఎతుకుతూ మొత్తం మాచర్లు మొత్తం కారంపొడి ఏరియా మొత్తం ఎతుకుతూ మొత్తం అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది వెతుకుతూ వాళ్ళు ఎక్కడ కనిపెడితే అక్కడ అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ఈవెన్ తెలంగాణ పోలీసులకు కూడా సంకేతాలు ఇచ్చారు, ఒకవేళ మీరు అక్కడ కనిపిస్తే వాళ్ళని మాకు అప్పచెప్పండి అని. సో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు, అరెస్ట్ చేయమని చెప్పేసి. సో వీళ్ళు ఎక్కడికి పోరు, ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి ఎదుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారు, పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. గన్మెన్లను తప్పించుకొని వెళ్ళిపోయారంటే గన్మెన్లు కాదని వాళ్ళు పరారైపోయి ఎక్కడికి పోయి ఏం చేయాలని పోయారు. ఇప్పుడు ఆల్రెడీ భయంతో పారిపోయారు అనుకోవచ్చు కదా సార్. అంటే మళ్ళీ మన వీళ్ళ మీద రెండు రకాలుగా అనుకోవచ్చు, భయంతో పారిపోయారు అనుకోవచ్చు, ప్రత్యర్థుల మీద మళ్ళీ ఇంకొక రూపంలో కుట్ర పడుతున్నారు అని కూడా అనుకోవచ్చు. సో అసలే వాళ్ళ పోలీసులు అక్కడ సెర్చ్ చేశారు గురువారం రోజు. సెర్చ్ చేసినప్పుడు ఏమైంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇళ్ళలో మొత్తం బాంబులు రసాయన బాంబులు ఇవన్నీ కనిపించాయి. వాటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక పెద్ద కుట్రకైతే కొన్ని అల్లర్లు సృష్టించడానికి అయితే రెడీ అయ్యారు కదా వాళ్ళు. అదంతా ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు, బాధ్యులు ఇల్లే కదా. వీళ్ళ మీద కేసు పెట్టి విచారించాలి కదా. ఆ విచారించడానికైనా వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు కీలకంగా ఇళ్లల్లో అంత పెద్ద బాంబులు పెట్టుకొని రసాయన బాంబులు పెట్టుకొని ఉన్నారని అంటే ఎవరి మీద దాడి చేయడానికి, ఎందుకు దాడి చేయడానికి, ఎప్పుడు దాడి చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి కదా. ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు లేరు, వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా పట్టుకొస్తారు పోలీసులు. సీసీ కెమెరాలతో సెర్చ్ చేస్తున్నారు. ఆ సెర్చ్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేసి అసలు ఆ కుట్ర ఎవరిని బరినారు, అల్లర్లు చేయమని కుట్ర ఎక్కడ జరిగింది, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ రోజు చేయాలని మీరు కుట్రకి ఈ బాంబులన్నీ పెట్టారు, ఇవన్నీ బయటకు రావాలి. బయట రావాలంటే వీళ్ళు పరారులో ఉన్నారు. పరారులో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు బస్సు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. అరెస్ట్ అయితే కానీ దీంట్లో ఉన్నటువంటి కుట్ర బయటకు రాదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.